నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమలాపూర్ మండలంలో గత వారం రోజులుగా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఫ్లై యాష్ బూడిద చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ వార్తలు రాసేటప్పుడు కూడా మీడియా మిత్రులను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు ఏ విధమైన స్కామ్ లేదు అందులో. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అంశం దాన్ని కూడా కొంచెం మీడియా హైలైట్ చేస్తున్నది. మీరు కూడా ఒకసారి చూసి ఆ వార్తలు రాయాలని నేను ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో పూర్తిగా గత 15 రోజులుగా హుజురాబాద్లో కౌశల్ రెడ్డికి సంబంధించిన ఒక టీం కూటాగా ఏర్పడి హుజురాబాద్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లారి 4 గంటల వరకు ప్రతి లారీ దగ్గర ఓవర్లోడ్ పోతున్నాయని చెప్పి పైసలు వసూలు చేస్తున్నారు గత 15 రోజులు. ఆ విషయంలో వారం 10 రోజులు గడిచిన తర్వాత లారీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, పైసలు ఇవ్వమని మొరాయించిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఈ కౌశల్ రెడ్డి అనే వ్యక్తి ఫీల్డ్ మీదకి ఎంటర్ అయ్యి లారీలను ఆపి ఇందులో ఓవర్లోడ్ పోతున్నాయి, 70 టన్నులు పోతున్నాయి ఒక లారీలో. నిబంధనల ప్రకారం 35 టన్నులు పోవాలి. ఆ 35 టన్నులకు సంబంధించి రామగుండం నుంచి ఖమ్మం పోవడానికి 25,000 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఇంకా 35 టన్నులు అడిషనల్గా పోతున్నది. దానికి 44,000 ఇస్తున్నారు. ఆ 44,000 పున్న ప్రభాకర్కి ఇస్తున్నారు. ఆ 44,000 ఇంటూ 300 లారీలు పోతానే 50 లక్షలు అవుతుందని చెప్పి మతి లేకుండా తాడు షెట్ ఎంత పెరిగింది కానీ మెదడు పెరగలేదు కౌశల్ రెడ్డికి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకు అంటే 25,000 35 టన్నులు ఖమ్మం